ఒకే ఒక్క సాంగ్తో 19 ఏళ్ల అమ్మాయి దేశాన్నే ఓ కుదుపు కుదిపేసింది. 2002లో విడుదలైన ఈ మ్యూజిక్ ఆల్బమ్ ప్రైవేట్ సాంగ్ ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. కాంటాలాగా అంటూ ఈ పాటలో ఆమె చేసిన డాన్స్, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ అభిమానులను ఉర్రు తులగించేస్తా ఉంటాయి. 90s అండ్ 20s కిడ్స్ ఈ కాంటాలాగా సాంగ్ ను రిపీట్ మోడ్ లో పెట్టుకుని మరీ అప్పట్లో చూసేవాళ్ళు. మీలో కూడా చాలా మంది చూసే ఉంటారు కదా. చూస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఈ పాట మీలో ఎంతమందికి ఇష్టం, మీలో ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఒక లైక్ కూడా కొట్టు. అయితే కాంటాలాగా సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన నటి మోడల్ షెఫాలి జరీవాలా ఆకస్మిక మరణంతో ఇప్పుడు బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులను షాక్ గురి చేసింది. కాంటాలాగా గర్ల్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆమె అట్లాగే చివరి శ్వాస వరకు అభిమానుల దృష్టిలో కాంటాలాగా గర్లగానే ఉండిపోయింది. ఈమె జూన్ 27న శుక్రవారం అర్ధరాత్రి చనిపోయింది. 42 ఏళ్ల వయసులో ఆమె సడన్ గా ఎలా చనిపోయింది? ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా, చలాకీగా, అస్సలు వయసే కనిపించినంతగా ఉండే ఈమె చనిపోవడం ఏంటి, అసలు ఏం జరిగింది అనే అనుమానం అందరిలో కలిగింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే షెఫాలి చనిపోవడానికి 3 రోజుల ముందు ఆఖరిసారి కొత్త ఫ్యాషన్ లుక్స్ తో చాలా అందమైన ఫోటోషూట్ కూడా షేర్ చేసుకుంది. వాటిని చూసి అయ్యో ఎంత అందంగా, ఆకర్షణీయంగా, చలాకీగా ఉంది, ఈమె చనిపోవడం ఏంటి, వయసు 42 ఏళ్ల 24 ఏళ్ల అని దేశమంతా చర్చ నడుస్తుంది. ఆమె ఇన్స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉండేవారు. కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయిందని ముందు వార్తలు వచ్చాయి. కానీ షెఫాలి జరీవాలాది అనుమానాస్పద మృతిగా పోలీసులు ఇప్పుడు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కాంటాలాగా గర్ల్ కి ఇన్స్టా ఫాలోవర్స్ 33 లక్షల నుంచి అమాంతం 2 రోజుల్లో 35 లక్షలకు పెరిగిపోయి. షెఫాలి అందమే ఆమెను బలి తీసుకుంది అనే కొత్త న్యూస్ ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ అవుతుంది. ముంబైలోని అంధేరీలో ఆమె ఇంటిలో శుక్రవారం రాత్రి 11:15 గంటలకు ఒక్కసారిగా బాడీ అంతా షివరింగ్ వచ్చి షెఫాలి కుప్పగూలిపోయింది. వెంటనే స్థానిక కూపర్ హాస్పిటల్ కు ఆమె భర్త తీసుకెళ్లారు. పరిశీలించిన డ్యూటీ డాక్టర్లు అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెప్పేశారు. లో బీపీతో పాటు కార్డియాక్ అరెస్ట్ తో గుండెపోటు రావడంతో మరణించింది అని ప్రాథమికంగా తేల్చారు. కానీ అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. షెఫాలి ఇంటి చుట్టూ ఉన్న 7 సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలించారు. ఆమె చనిపోయిన టైం కు కాస్త ముందు వెనక ఆమె ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్లారు, ఆమె ఫోన్ లో ఎవరెవరితో మాట్లాడారు, అలాగే చాటింగ్ ఎవరితో ఏం చేశారు, అట్లాగే ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా జల్లెడబట్టారు. ఆమె ఇంటిలో పని వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్, ఇరుగు పొరుగు వారితో కలిపి 14 మంది స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. అప్పుడే పోలీసులకు షెఫాలి ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు, టాబ్లెట్లు దొరికాయి. వయసు పెరుగుతున్న చిన్నగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి వీటిని వినియోగిస్తూ ఉంటారు. వీటితో పాటు ఇంకా చాలా రకాల మందులు, గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ ఆమె ఇంట్లో కనిపించాయి. షెఫాలి డెడ్ బాడీకి 5 డాక్టర్ల బృందం పోస్ట్ మార్టం చేసి ఆ వీడియో రికార్డు చేశారు. ప్రాథమికంగా వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఆమె చనిపోయిన రోజు ఆమె ఇంట్లో ఏం జరిగింది, షెఫాలి మొదటి భర్త ఎలాంటి వాడు, ఆమె రెండో పెళ్లి ఎందుకు చేసుకుంది, రెండో భర్తతో ఆమె సంబంధాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఆమె మరణానికి ఇవే కారణం అంటూ నేషనల్ మీడియాలో వస్తున్న సెన్సేషన్ వార్తలేంటి, షెఫాలి అంత్యక్రియల్లో మీడియా కవరేజ్ పై శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, అలాగే బాలీవుడ్ నటులు ఎందుకు మండిపడ్డారు, ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా నా స్టైల్లో డెప్త్ అనాలిసిస్ తో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చుట్టూ జరిగే అనేక వైరల్ అండ్ సెన్సేషన్ టాపిక్స్ మీద రోజు మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్ తో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని లైక్ చేయడం, షేర్ చేయడం, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. షెఫాలి జరీవాలా జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. ఆమె తన ఎదుర్కొన్న హెల్త్ ఇష్యూస్ తో పాటు తన కుటుంబం పడిన ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు చేసిన ప్రయత్నాలు చాలా మందిని కదిలించాయి. కేవలం ఒకే ఒక్క పాటతో దేశమంతా ఆమె పేరు మారుమోగిపోయింది. ఇప్పుడంటే యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, టిక్ టాక్ ఇలా రకరకాల సోషల్ మీడియా యాప్స్ వచ్చేసాయి. ఒక పాట చేస్తే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో, యాప్స్ అన్నింటిలో కూడా అప్లోడ్ చేస్తూ, షేర్ చేస్తూ, ప్రమోట్ చేస్తూ, పిఆర్ టీమ్స్తో పాటుని ఎక్కడికో హైప్ తీసుకొచ్చి రకరకాలుగా పబ్లిసిటీ పెంచుకుంటూ చేసుకుంటూ హైప్ అయితే తెచ్చుకుంటున్నారు. ట్రెండింగ్, వైరల్ వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ లోకి వస్తా ఉన్నా వైరల్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా వీడియోలు చేసుకోవచ్చు. ఫేమ్ రావడం, పాపులారిటీ తెచ్చుకోవడం, వైరల్ అవ్వడం రాత్రికి రాత్రి జరిగిపోతుంది. ఇప్పుడు అసలు ఫేమ్ అనేది పెద్ద మ్యాటరే కాదు ఎవరికైనా. చివరికి లైకులు కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే, మాకెందుకు కొడతారులే లైకులు రావాలంటే సామాన్ బాగుండాలంటే, ఇలాంటి ఒక్క డైలాగ్ తో వైరల్ అయిపోవు. 30 సెకండ్స్ రీల్స్, డాన్సులతో ట్రెండింగ్ అయిపోవచ్చు.
బట్ సరిగ్గా 23 ఏళ్ల కిందట అంటే 2002 నాటికి ఇవేమీ లేవు. కేవలం సీడీలు, సాంగ్స్, క్యాసెట్ల సమయం అది. అలాంటి సమయంలో షఫారీ జరీవాలకు అంత ఫేమ్ వచ్చిందంటేనే కాంటా లాగా సాంగ్ ఎఫెక్ట్ ఎంత అనేది అర్థం చేసుకోవాలి. అందరి ఇళ్లలోనికి టీవీలు కొనుక్కుంటున్న రోజులవి. ఆ సమయంలో ఈ వీడియో సాంగ్తో ప్రతి ఇంటికి చేరిపోయింది. వాస్తవానికి ఆ పాట హిందీలో ఉన్న భాషతో సంబంధం లేకుండా దేశంలో అన్ని భాషల్లోనూ ఆ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ ఆ తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే ఇప్పటికీ మిలియన్ల వ్యూస్ వస్తూనే ఉన్నాయి. బట్ ఆ పాట తర్వాత షెఫాలి పరిస్థితి ఏమైంది అనేది ఎవరికి తెలియదు. ఆమె శారీరకంగా, ఆర్థికంగా పడిన ఇబ్బందులు లెక్కలేనన్ని ఉన్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ కి చెందిన షెఫాలి తండ్రి చార్టర్డ్ అకౌంటెంట్, తల్లి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. షెఫాలి సర్దార్ పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదివింది. అంతా బాగుంది అనుకున్న టైంలో తండ్రి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి పూర్తిగా నష్టపోయాడు. కూడబెట్టిన డబ్బులన్నీ పోయాయి. పైగా అప్పులు పాలైపోయారు. తల్లిదండ్రుల ఇద్దరి జీతాలు వడ్డీలకే సరిపోయేది కాదు. ఇంట్లో ఖర్చులకు కూడా చాలా కష్టమైపోయేది. హాయిగా ఉన్న కుటుంబాన్ని ఒక్కసారి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేయడంతో బాగా కుమిలిపోయారు. సరిగ్గా ఆ టైంలోనే షెఫాలి కాలేజీ నుంచి వస్తుండగా కాంటాలాగా ప్రైవేట్ ఆల్బమ్ డైరెక్టర్స్ రాధికారావు, వినయ్ సప్రు చూశారు. ఆమె వెంటనే ఆడిషన్స్ కి రమ్మని పిలిచారు. 500 మందిని ఆడిషన్స్ చేసి చివరికి షెఫాలిని సెలెక్ట్ చేశారు. కానీ గుజరాతీ సంప్రదాయ ఫ్యామిలీకి చెందిన ఆమె తండ్రి ఏమాత్రం ఒప్పుకోలేదు. వాళ్ళ కుటుంబంలో అందరూ బాగా చదువుకున్న వాళ్ళే. అలాంటి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి పాటలు, ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ ఇవన్నీ మనకు అవసరమా అని ఆయన ఏమాత్రం అంగీకరించాల. ఆమె మాత్రం ముందు తల్లిని ఒప్పించి తర్వాత తన తండ్రిని కూడా ఒప్పించింది. తమ ఆర్థిక పరిస్థితి కొంతైనా మెరుగవుతుంది అని షెఫాలినే తండ్రిని ఒప్పించగలిగింది. దాదాపు 3 నెలలు ఈ సాంగ్ అయితే షూటింగ్ చేశారు. పాకెట్ మనీ కోసమే చాలా కష్టపడి డాన్స్ నేర్చుకుని షెఫాలి చేసింది. ఆమెకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసు అప్పట్లో? 7,000 రూపాయలు. 500 మందికి ఆడిషన్స్ చేసి అనేక రకాలుగా ఫిల్టర్ చేసి ఫైనల్గా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసి ఈ సాంగ్ అయితే షూట్ చేశారు. అందుకోసం ఆమెకు అందుకున్న రెమ్యునరేషన్ 7,000 రూపాయలు. ఒక ప్రైవేట్ ఆల్బమ్కి అప్పట్లో అది తక్కువే, కానీ ఆమెకు ఫేమ్ లేదు. పైగా ఆమె ఉన్న పరిస్థితుల్లో అదే చాలా ఎక్కువ మనీ అని ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక సూపర్ డూపర్ హిట్ అయింది. షెఫాలి టీనేజ్ వయసు నుంచే ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. 15 ఏళ్ల వయసులో మూర్ఛ వ్యాధితో స్కూల్లో రోడ్ల మీద నడుస్తూ సడన్ గా పడిపోయేది. దీనికి తోడు బ్రీతింగ్ సమస్య ఉండేది. ఊపిరి తీసుకోవడం ఒక్కోసారి చాలా కష్టంగా మారేది. ఎక్కువగా ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు ఈ సమస్య తలెత్తేది. అలా ఒకసారి రోడ్డు మీద పడిపోయినప్పుడు కారు గుద్ది స్పాట్లో చనిపోవాలి. కానీ అదృష్టవశాత్తు వెంట్రుక వాసిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఆమె షాక్లోకి వెళ్ళిపోయింది. డిప్రెషన్లో కూరుకుపోయింది. కానీ ఆ తర్వాత ఎలాగైనా ఆ వ్యాధి నుంచి బయటపడాలని జీవన శైలి మార్చుకుంది. యోగా, శ్వాస వ్యాయామాలు, మెడిటేషన్, రెగ్యులర్ వర్కౌట్స్ ద్వారా ఆమె తన సమస్యను అధిగమించింది. తర్వాత పూర్తి ఆరోగ్యవంతురాలైంది. ఆ తర్వాతే సరిగ్గా 19 ఏళ్ల వయసులో కాంటాలాగా సాంగ్లో చేసి సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత షెఫాలికి సల్మాన్ ఖాన్ ముజ్సే షాదీ కరోగి మూవీలో ఛాన్స్ దక్కింది. కన్నడలో హడుగురు సినిమాలో పునీత్ రాజ్ కుమార్ పక్కన ఒక సాంగ్ చేసింది. చాలా మ్యూజిక్ వీడియోస్, టీవీ షోస్ చేసింది. బేబీ కమాన్ అనే వెబ్ సిరీస్ లో చేసింది. బిగ్ బాస్ హిందీ సీజన్ 13లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. 141 రోజులు ఆ షోలోకి షెఫాలి జరీవాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 5వ వీక్ అంటే 35వ రోజు ఎంట్రీ ఇచ్చింది. 119వ రోజు ఎలిమినేట్ అయింది. 84 రోజులు ఆ బిగ్ బాస్ షోలో సందడి చేసింది. మంచి పేరే తెచ్చుకుంది. కుటుంబ ఆర్థిక కష్టాలన్నింటినీ ఆమె తీర్చేయగలిగింది. తన తల్లికి నగలు కొనాలనుకుంది, అవి కూడా కొనిపెట్టి చాలా నగలే ఆమెకైతే ఇచ్చింది. ఎందుకంటే కుటుంబం గడవడం కోసం ఆమె ఉన్న నగలన్నీ అమ్మేసి అప్పులు పాలైపోవడంతో ఎప్పటికైనా తన కాళ్ళ మీద తను నిలబడి బాగా డబ్బులు సంపాదించి తల్లికి ఎక్కువ నగలు కొనాలి అని ఆశపడింది. ఆ కలలన్నీ నెరవేర్చుకుంది. అయితే ఆర్థికంగా స్థిరపడుతున్న సమయంలోనే మ్యూజిక్ డైరెక్టర్ హర్మీత్ సింగ్ ను 2004లో పెళ్లి చేసుకుంది. బట్ 2009లో విడాకులు తీసుకుంది. ఆయన తనను మానసికంగా, శారీరకంగా బాగా వేధించేవాడిని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది. గృహహింస భరించలేనంటూ విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నటుడు పరాగ్ త్యాగిని 2015లో రెండో పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అతను ఆమెను బాగా అర్థం చేసుకుంటాడని చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. షెఫాలికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. హోస్ట్ పరాష్ షెఫాలి జాతకం చెబుతూ చంద్రుడు, బుధుడు, కేతువుల కలయిక వల్ల ఆకస్మిక మరణం ఆమె జీవితంలో సంభవించే అవకాశం ఉందంటూ చెప్పాడు. 8th house is for loss, sudden death, fame also. ఇప్పుడు అదే జరగడంతో ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. అయితే ఆ పాడ్కాస్ట్ లో పరాస్ చెప్పినట్లే ఆమె ఆకస్మిక మరణం చెందడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆమెది సహజ మరణంగానే కనిపిస్తోందని, ఎలాంటి కుట్ర కోణాలు కనిపించడం లేదని ప్రాథమికంగా వైద్యులు కూడా తేల్చారు.
అయితే తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఆమె శుక్రవారం చేసుకుంది. దీంతో ఆ రోజంతా ఆమె ఉపవాసం ఉంది. రోజంతా ఖాళీ కడుపుతో ఉండి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా అదే సమయంలో యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్లు తీసుకుంది. ఆ ఇంజెక్షన్లు తీసుకున్న కాసేపటికే ఒళ్ళంతా వణుకు వచ్చేసి కుప్పకూలిపోయింది. వెంటనే భర్త ఆసుపత్రికి తీసుకెళ్లడం ఫలితం లేకపోయింది. అయితే ఇప్పుడు ఆ యాంటీ ఏజింగ్ మెడిసిన్స్ వల్లే ఆమె సడన్ కార్డియాక్ అరెస్ట్ గురైందా లేక కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. షెఫాలి అంత్యక్రియలను ఓషివారా శ్మశాన వాటికలో పూర్తి చేశారు శనివారం. మీడియా అత్యుత్సాహంతో ఆమె అంత్యక్రియలను కూడా కవరేజ్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం చేసుకున్న అంతిమ సంస్కారాలను కూడా సంస్కారం లేకుండా మీరు వీడియోలు తీయడం ఏంటి? మీ వల్ల ఆమె కుటుంబీకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎందుకు వాళ్ళ బాధ అర్థం చేసుకోవట్లేదని బాలీవుడ్ నటులు మండిపడతా ఉన్నారు. మీడియా తీరుపై నటుడు వరుణ్ ధావన్ ఆగ్రహం అసహనం వ్యక్తం చేస్తూ తన ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. ఆయనకు మద్దతుగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఆ పోస్ట్ షేర్ చేసుకుంది. షెఫాలి కుటుంబం బాధలో ఉంటే వాటిని వీడియోలు తీసి షేర్ చేసి ఏం సాధిస్తారు? ఎవరికైనా ఉపయోగం ఉందా అని వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు మండిపడుతున్నారు. వీళ్ళ కామెంట్లకు సోషల్ మీడియా నుంచి విపరీతమైన సపోర్ట్ వస్తుంది. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా మెసేజ్ పెట్టండి. మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక అంశాల మీద రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అయితే ఉంటాయి కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, లైక్, షేర్, మెసేజ్ అయితే మర్చిపోకండి.